నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వీకెండ్ వచ్చిందంటే చాలు డీజేలు రీసౌండ్ చేయాల్సిందే. 100 వాట్స్తో చెవులు పగిలిపోయే సౌండ్స్ తప్పితే అక్కడ ఏమీ తెలియదు. ఎవరొచ్చినా జాంతనై అన్న లెవెల్లో సాగిపోతుంది అక్కడి దందా. మత్తు పీక్ స్టేజ్కి చేరిన తర్వాత అంతా ఊగుడే ఊగుడు. ఇదంతా చేస్తుంది కూడా యూత్ పనే. వారిని టార్గెట్గా చేసుకుని పార్టీలు పెట్టేస్తున్నారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందంగా సాగిపోతుంది ఈ దందా. ఇదంతా హైదరాబాద్ శివారులోనే జరుగుతున్న ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిన విషయమే. వెలుగులోకి వచ్చేటివి కొన్ని మాత్రమే, రానివి ఎన్నెన్నో. అది ఎవరికీ తెలియదు. ఈ మధ్య వీకెండ్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో వస్తున్నాయి. అయినా నిర్వాహకుల తీరు ఏమాత్రం మారడం లేదు. అదే జరిగింది మళ్ళీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా ఇలాంటి తంతే జరిగింది. అక్కడ కూడా అందరూ మైనర్లే. ప్రత్యేక గ్రూప్లో టచ్లోకి వచ్చారు. అంతేకాదు, ఇన్స్టాలో గ్రూప్ కూడా క్రియేట్ చేసేసుకున్నారు. ఇంకేముంది, వారంతా టీమ్గా ఏర్పడి మత్తు పార్టీ చేసేసుకున్నారు. ఇదంతా 4 గోడల మధ్య జరుగుతుందని అనుకున్నారు వారు. ఎలా చేరిందో ఏమో పక్కా వారికి కూడా తెలియదు. కుయిమంటూ పోలీస్ వెహికల్స్ స్పాట్లో ప్రత్యక్షమయ్యాయి. అంతే, ఒక్కసారిగా అలజడి. తనిఖీలు చేసిన రాజేందర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు వేడుకల్లో డ్రగ్స్ ఉన్నట్టు తేల్చేశారు. నగరానికి చెందిన ఒక డీజే ఇన్స్టా యాప్లో ట్రూప్ హౌస్ 19mm పేరుతో అకౌంట్ ఓపెన్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు గుప్పించిన ప్రకటనలకు అట్రాక్ట్ అయ్యారు యువకులు. ఒక్కరికైతే 1600, జంటగా వస్తే 2800 ధర నిర్ణయించారు. పలు ప్రాంతాల నుంచి 50 మంది ఇట్టే చేరిపోయారు. స్పాట్కు చేరుకున్న ఎస్ఓటీ పోలీసులు యూత్కు షాక్ ఇచ్చారు. 2 మైనర్లకు పాజిటివ్ కూడా వచ్చేసింది. 6 నిర్వాహకులు 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని లోకల్ పిఎస్లో అప్పగించేశారు. ఇది జస్ట్ ఒకటి మాత్రమే. ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎన్ని దాడులు చేసినా ఏమీ చేయలేకపోతున్నారు. దొరికితే చూద్దాంలే అన్న ధైర్యంతో పార్టీలు పెడుతూనే ఉన్నారు. అయితే నో డ్రగ్స్ నినాదం తీసుకున్న ప్రభుత్వానికి ఇలాంటి ఘటనలు తరచూ షాకిస్తూనే ఉన్నాయి. ఎంత నిఘా పెట్టినా కన్నింగాళ్లు మత్తును అమ్ముతూనే ఉన్నారు. అందులోనూ మైనర్లే టార్గెట్గా ఈ దందాను కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మత్తు పార్టీలు చేసుకునేందుకు ఎవరు అనుమతి ఇస్తారు? మైనర్లకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఎలా దొరికారు? తరచూ పార్టీలు జరుగుతున్నా ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ సిద్ధమైన తరచూ ఎక్కడో చోట డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు పోలీసులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి. ఏదో ఒక మూలన నగర శివార్లలో ఈ డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బర్త్డే పార్టీల పేరుతో యువత విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. ఇక నగర శివార్లలోని స్పాట్లను ఎంచుకొని ఫామ్ హౌజుల్లో ఈ దందాలు కొనసాగుతున్న పరిస్థితి. సెలబ్రిటీల నుంచి కాలేజీ యూత్ వరకు కూడా ఈ అట్రాక్షన్కు లోనవుతున్న పరిస్థితి. సో ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కానీ వారిలో అయితే మార్పు రావట్లేదు. వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకొని, ఇన్స్టా గ్రూపులను క్రియేట్ చేసుకొని మరి దందాను కొనసాగిస్తున్నారు. అంటే ఎంత ఎత్తుకి, ఎంత లోతుకు ఈ డ్రగ్స్ దందా అనేది వెళ్ళిందనేది మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అడపాదడపా రైడ్స్ చేస్తున్నా వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేని పరిస్థితి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందంగా అయితే పరిస్థితులు మారిపోతున్నాయి. ఆ మధ్య ఒక సెలబ్రిటీ బర్త్డే పార్టీలో కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైంది అనేది కూడా జనాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో డ్రగ్స్ అరికట్టాలని చెప్పి ప్రభుత్వం నినదిస్తోంది. అదేవిధంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం వార్తల్లో చూస్తుంటాం, ఏదో ఒక మూలన డ్రగ్స్ దందా సాగుతుంది, పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు అని చెప్పి. కానీ హైదరాబాద్లో దమ్ మారో దమ్ అంటూ డీజే సౌండ్లతో రెచ్చిపోతుంది యువత. ఒకవైపు చాలామంది కూడా డీజేలను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అన్న పరిస్థితి అయితే వస్తుంది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర రోడ్లపై కూడా
విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి, బైకులకు సైలెన్సర్లు తీసేసి స్పోర్ట్స్ కార్లతో రేసులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఇక ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టినా కానీ కొంతమందే దొరుకుతున్నారు, చాలామంది తప్పించుకు తిరిగే ప్రయత్నాలే చేస్తున్నారు. అందులోనూ సెలబ్రిటీల పిల్లలు, అదేవిధంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఉండటంతో చాలా విషయాలు కూడా బయటకు రావట్లేదు అన్న వార్తలైతే గుప్పుమంటున్న పరిస్థితి. అనుమతులు లేకుండా ఫామ్ హౌజుల్లోకి వెళ్ళి పార్టీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక పార్టీల్లో విదేశీ మద్యం కూడా ఎక్కడికక్కడ దొరుకుతుంది. ఆ మధ్య ఒక సెలబ్రిటీ తన బర్త్డే పార్టీ ఇచ్చింది. ఆ బర్త్డే పార్టీలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఆ తర్వాత 2-3 రోజులకే ఆ సెలబ్రిటీ ఒక కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అంటే ఏం జరుగుతోంది అనేది క్లియర్ కట్గా చాలామంది చూస్తున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ తప్పించుకు తిరిగే వాళ్లే ఎక్కువ అవుతున్నారు అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం వీకెండ్ వచ్చిందంటే చాలు పోలీసులు ఎంత చెప్తూ ఉన్నా కానీ ఏదో ఒక మూల ఎక్కడో చోట డ్రగ్స్ దందా కనపడుతూనే ఉంది. ఇటీవల ఐ న్యూస్ కూడా ఒక భారీ డ్రగ్స్ దందాను వెలుగులోకి తెచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో అయినప్పటికీ ఒక స్కూల్ని అడ్డాగా చేసుకొని కూడా డ్రగ్స్ తయారు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎంత చెప్తున్నా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మీడియా నో డ్రగ్స్ అని ప్రచారం చేస్తున్నా యూత్లో అయితే మార్పు రావటం లేదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ని నిర్మూలించాలి అని చెప్తున్నప్పటికీ రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరిగిపోతున్న పరిస్థితులు. సో ఏం చెప్పచ్చు, ఎలా మనం కంట్రోల్ చేయాలంటే ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఎస్ వంశీ, మొత్తం టోల్గా చూసుకుంటే అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా అయితే డ్రగ్స్ పార్టీ ఉండాల్సిందే అంటూ కూడా హైదరాబాద్ యువత మొత్తం టోల్గా కూడా అయితే డ్రగ్స్ వైపు మలుతున్నటువంటి సంఘటనలు మనము అనేక కోకోకోలాలో చూస్తున్నాం. ఈ మధ్యలోనే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఏదైతే సికింద్రాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క డ్రగ్స్ దందా ఒక ప్రైవేటు పాఠశాలలో యథేచ్ఛగా అయితే కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాలే మొత్తం టోల్గా కూడా అక్కడ ఒక సైన్స్ ల్యాబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ దందా మొత్తం క్లోరోఫామ్ తయారు చేస్తూ కూడా పట్టుబడ్డటువంటి విషయాలు మనం చూసాం. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క డ్రగ్స్కు యువత మొత్తం అట్రాక్ట్ అవుతుంది. మెయిన్గా చూసుకుంటే ఆ విద్యార్థులే ఎక్కువగా ఆ యొక్క మొత్తం టోల్గా డ్రగ్స్ అలవాటు అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి రీసెంట్ సంఘటనను కూడా మనం చూసుకుంటే ఈ యొక్క మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో మొత్తం టోల్గా 50 మంది విద్యార్థులు మొత్తం టోల్గా వీళ్ళందరూ ఇంటర్మీడియట్కు సంబంధించిన విద్యార్థులు, ఇటు 13 మంది యువతలు, మొత్తం 35 మంది యువకులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం వాళ్ళ దగ్గర నుండి విదేశీ మద్యం బాటల్ని కూడా అదే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ డీజేని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్కు ఎలాంటి పర్మిషన్ కూడా లేకుండా పోయింది. మెయిన్గా చూసుకుంటే అయితే ఆ పోలీసులకు దొరకకుండా కూడా వీళ్ళు కొత్త పందాలు కూడా ఎంచుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు ఈ యొక్క ఓనర్, ఎవరైతే ఈ యొక్క ఈరోజు ఫామ్ హౌస్ పైన దాడి చేశారో ఆ ఒక ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్లో ఆ గ్రూప్ క్రియేట్ చేసేసి దాంట్లో ఆ రేట్ని కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఒక్కరుంటే 1300, జంటగా వస్తే మాత్రం 2400 అంటూ కూడా రేట్ ఫిక్స్ చేసేసి మొత్తం టోల్గా 50 మందికి ఆ పార్టీ అక్కడ నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఇప్పుడు అక్కడ మద్యం పార్టీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎక్సైజ్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఏ పర్మిషన్స్ కూడా తీసుకోలేదు. అదే డీజే పెట్టవలసి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క యజమానులు కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ లిమిట్స్ని కూడా క్రాస్ చేయకుండా చూసుకోవాలి. అయితే 10 నుండి 12 గంటల మధ్యలోనే ఆ యొక్క డీజే మొత్తం టోల్గా కూడా ఆఫ్ చేయాలి. కాకపోతే అక్కడ మొత్తం తెల్లవారుజామున మొత్తం టోల్గా కూడా ఈ పార్టీని నిర్వహించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ విధంగా అయితే సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి నగర శివార్లో ఉన్నటువంటి ఏవైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్లో మొత్తం టోల్గా కూడా ఇదే డ్రగ్స్ దందా కొనసాగుతుంది. ఇటు ప్రభుత్వం ఎంత చెప్పినా కానీ ప్రభుత్వం కానీ ఇటు ఆ సినీ ప్రముఖులతోని కానీ ఆ నో డ్రగ్స్ అనే పేరట ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఈగల్ టీంని ప్రవేశపెట్టింది. అదేవిధంగా నార్కోటిక్ విభాగం పనిచేస్తుంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ని కంట్రోల్ చేస్తున్నా ఇటు ఎక్సైజ్ పోలీసులు కూడా అక్రమ మద్యాన్ని తెలంగాణలో అక్రమ మద్యం రాకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నా కానీ అయితే ఈ యొక్క అక్రమార్కులు ఎవరైతే ఉంటారో యథేచ్ఛగా డబ్బే సంపాదన రూపం లోపల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో విద్యార్థులను ఎక్కువగా హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు అయితే ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ యొక్క డ్రగ్స్ పార్టీలకు మొత్తంగా మగ్గు చూపుతున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోబోతుంది. అయితే దీనిపైన ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ టీం కూడా ఇంకా విస్తరణ చేస్తున్నారు. ఈగల్ టీం యొక్క ఆ యొక్క మూమెంట్లను కూడా
కూడా ఇది చేస్తున్నారు. ఈ యొక్క ఉదాంతం మొత్తంగా కూడా పోలీసులు వీళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వీళ్ళందరూ కూడా మైనర్లే కావడం చేత వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చేసి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే తల్లిదండ్రులు కూడా అయితే ఆ పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా అలవాట్లకు ఏ విధంగా చెడు అలవాట్లకు గురవుతున్నారు అంటూ కూడా అయితే వాళ్ళని కూడా కంట్రోల్లో చేయాలి, పిల్లల్ని కూడా ఒక అబ్జర్వేషన్ చేయాలంటూ కూడా అయితే నిపుణులు కూడా చెప్తున్నారు, ఇటు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణలో అందరూ పార్టిసిపేషన్ చేయాలి, ఇటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా అయితే నిపుణులతో పాటు పోలీసులు కూడా సజెషన్ చేస్తున్నారు. వంశీ యా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలో డ్రగ్స్ దందా పెరిగిపోతుంది. ఓవైపు ప్రభుత్వం చెప్తూ ఉన్న మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉన్న యూత్లో అయితే మార్పు రావట్లేదు. చాలామంది యూత్ 10K రన్ 5K రన్ అంటూ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా చాలామంది మాత్రం బర్త్డే పార్టీల పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్ విదేశీ మద్యం వైపు అడుగులు వేస్తున్నారు. అటువంటి వారిలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు విచ్చలవిడిగా డబ్బు అనేది చేతికి అందటంతో రకరకాల వింత పోకడలు కూడా పోతున్న పరిస్థితి. సో వారి భవిష్యత్తును బంగారుమయం చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో కానీ ఎక్కడికక్కడ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కూడా చాలామంది యువత ఈ డ్రగ్స్ దందా వైపు అడుగులు వేస్తున్నారు, డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా ఐ న్యూస్ ఈ సందర్భంగా పిలుపునిస్తోంది. డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ఐ న్యూస్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ను కూడా చేపడుతూ ఉన్నాం. సో తల్లిదండ్రులతో పాటు సమాజంలోనూ మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాలేజీలో కూడా విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల మార్పులు ఏమైనా వచ్చాయా, సో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందరం కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే ఈ డ్రగ్స్ మహమ్మారిని మనం తరిమి కొట్టే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్క పోలీసులే ఉంటారు, పోలీసులే చూసుకుంటారని కాదు. మనకు ఏమాత్రం ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా మనం పోలీస్ స్టేషన్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా మనందరిపైన ఉంటుంది. నగరాన్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరో ఇంట్లో ఏదో జరుగుతుందిలే అని చెప్పి మనకెందుకులే అని అనుకుంటే రేపు ఆ మహమ్మారి మన ఇంటి వరకు రావచ్చు. సో ముందే దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిపైన ఉంది అని కూడా ఐ న్యూస్ పిలుపునిస్తోంది. సో ఇదే సందర్భంగా మనం చూస్తూ ఉంటాం, వీకెండ్ వచ్చిందంటే చాలు విచ్చలవిడిగా ఈ ఫామ్ హౌస్ల పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేసి కొంతమంది నిర్వాహకులు ఈ డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నారు. ఇందులో యువతనే టార్గెట్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రకరకాల వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టా గ్రూపులు క్రియేట్ చేసి కోడ్ లాంగ్వేజ్ను కూడా యూజ్ చేస్తున్నారు. సో ఆ కోడ్ లాంగ్వేజ్ను యూజ్ చేసి యూత్ను అట్రాక్ట్ చేస్తున్నారు, రకరకాల ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చిరంజీవులు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవులు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మొత్తంగా చూస్తున్నాం డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. ముందుగా ఆ డ్రగ్స్ ఫెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారు యూత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. చాలాసార్లు మీరు కానీ చాలామంది మేధావులు కూడా సమాజంలో చెప్తున్నది ఏంటి అంటే భారతదేశానికి ఇప్పుడు యువతే బలం. ఏ దేశానికి లేనంత యువత మన దేశంలో ఉంది, కానీ ఆ యువతను నిర్వీర్యం చేసే విధంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. సో ఏం చెప్తారు, తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజంలో ఎటువంటి మార్పు రావాలంటారు సార్? ఇప్పుడు హైదరాబాద్ అనేది మనం ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ అన్నాము. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే డ్రగ్ క్యాపిటల్ గా కూడా హైదరాబాద్ రూపాంతరం చెందుతుందా అనేటువంటి మనకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సో భారతదేశంలో ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలోనే ఇట్లాంటి డ్రగ్స్ దందా చూసినాము, కానీ హైదరాబాద్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇది విస్తరించి ఉందనేది అటువంటి అంశం ఈ మధ్య జరుగుతున్నటువంటి రైడ్స్ ద్వారా తెలుస్తూ ఉంది. గతంలో కూడా సినిమా స్టార్స్ ఇట్లా రేవ్ పార్టీలు పెట్టుకుని దొరికినప్పుడు కూడా వాళ్ళపైన ఏం యాక్షన్ లేకుండా పోవడంతో కొంత జనాలలో ఒక నిర్లిప్తత ఏర్పడింది. సరే ఇవన్నీ మామూలే, చేస్తూ ఉంటారు పోతుంటారు అని. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటే రేపు యువత కూడా అటువైపు అట్రాక్ట్ కావడానికి వీలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఫార్మా మందులు తయారీ అనే నెపంతో డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నారు అనేటువంటి విషయం ఈ మధ్య కాలంలో మనం చూడడం జరిగింది. సో అట్లా హైదరాబాద్ లో పోలీస్ ఇంకా కొంత యాక్టివ్ కావాలి. ఖచ్చితంగా ఎవరైతే ఫార్మా కంపెనీలు ఫార్మా ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్నారో ఆ కంపెనీస్ ను రైడ్ చేయాలి, పట్టుకోవాలి. అదేవిధంగా పట్టుబడ్డటువంటి నేరస్తులకు ఇమ్మీడియట్ గా శిక్షలు పడేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులకు ముఖ్యంగా సూచనలు ఏంటంటే, మనం
పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తే ఆ స్వేచ్ఛను వాళ్ళు మిస్యూజ్ చేసుకొని రేపు పాడయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అనే విషయాలు గమనించాలి. రెండోది, హైదరాబాద్ లో ఐటీ నగరం అయిపోయింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఐటీ ఉద్యోగస్తులు ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళపైన తల్లిదండ్రుల నియంత్రణ అనేది జీరో. కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఈ పార్టీలను రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు, వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత కాలంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళపైన కఠినమైన చర్యలు లేకపోవడంతో ఇంకో వారికి భయం లేకుండా పోయింది. వాళ్ళు కూడా ఏమి కాదు లేదండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలపైన వాళ్ళు బయటకు పంపించిన ఒక నిఘా ఉంచాలి. అదేవిధంగా చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల ప్రమేయాలు కూడా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు వాళ్ళ ఎవరికి కూడా భయపడకుండా ముందుకు పోవడం చాలా ముఖ్యమైన అంశం. అట్లాగే యూత్ కూడా గమనించాలి. తమ బంగారు భవిష్యత్తును అనవసరంగా ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొని ఎందుకు నాశనం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. క్షణికావేశంలో లేకపోతే ఎవరో ఫోర్స్ చేసినారని తీసుకుని రేపు తెల్లారి దానికి డ్రగ్స్ బానిసై వాళ్ళ లైఫ్ నాశనం చేసుకోకూడదు. ఇవన్నీ కూడా టెంపరీ. సో మనం అనేక సినిమాలు కూడా చూసినాము, ఈ డ్రగ్స్ బానిస అయిపోయి జీవితాలు ఎట్లా నాశనం చేసుకున్నారో అనేటువంటిది. సో కొంత యువత కూడా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళ భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ నేషన్. మనకు 15 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 45 కోట్ల మంది జనాభా ఈ దేశంలో ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున యువత ఉన్నప్పుడు ఈ యువతను మిస్యూజ్ చేసుకుని వాళ్ళను తమ వైపు వాడుకోవాలనేటువంటి డ్రగ్ పెడ్లర్స్ చాలా మంది ఉంటారు. ఆ సందర్భంలో మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు మనం లొంగకుండా మన సొంత నిర్ణయాలు తీసుకునేలా అందరికీ. మీరు చెప్పినట్టుగా చాలా మంది ఐటీ ఎంప్లాయీసే కాదు, పిల్లలు కూడా అంటే ఇంజనీరింగ్ చదవాలి అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న పరిస్థితి. సో మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా తల్లిదండ్రుల నిఘా అనేది ఉండదు. సాయంత్రానికి ఏదో తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు, ఇక్కడున్నాం అక్కడున్నాం కాలేజీకి వెళ్ళి వచ్చామని చెప్తున్న పరిస్థితులు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలు డ్రగ్స్కి అలవాటైపోయారు, అసలు పిల్లలు చదువుని నిర్వీర్యం చేశారు అంటే అక్కడ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోతున్న పరిస్థితులు. అరే పట్నం వెళ్ళి చదువుకుంటారు అంటే లేనిపోని అలవాట్ల బారిన పడుతున్నారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కూడా మదన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు సార్? 100% కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు కేవలం మేమేదో వ్యాపారం చేసుకుంటున్నాము విద్య అని అనుకుంటే వాళ్ళు వదిలిపెట్టారు. కానీ వాస్తవానికి అక్కడ చదువుకుంటున్నప్పుడు పిల్లల కస్టోడియన్స్ వాళ్ళే. సో వాళ్ళ స్కూళ్ళల్లో డ్రగ్స్ అమ్ముతున్నారు అంటే అది ఖచ్చితంగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్య ధోరణి లేదా వాళ్ళ కుమ్ముక్కైనటువంటి ధోరణి కూడా ఉండొచ్చు. అందుకని కళాశాలలు కానీ ఏదైతే పాఠశాలల్లో ఉన్నాయో అక్కడ డ్రగ్స్ అమ్ముతుంటే మొదట వాళ్ళని కూడా అందులో ఒక ఎక్స్క్లూజివ్ గా చేర్చాల్సిన అవసరం ఉంది. 100% కళాశాల వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా కొంత జాగ్రత్తగానే పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఏదో ఒకసారి వారంకోసారి రోజుకు సాయంత్రం పూట ఫోన్ చేసి ఆ రోజు అయిపోయిందని పిలవకుండా వాస్తవంగా చదువుతున్నారా లేదా ఏంటి అని కాలేజీకి వచ్చి కొంత ఎంక్వైరీలు కూడా చేసుకోవాలి. కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు రాకపోవడంతో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా మీ పిల్లల మీద వాళ్ళు ఇచ్చిన పాడైపోతే ఖర్చు అంతా వృధా. కాబట్టి ఆ ప్రతి పైసా మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఇక్కడ వచ్చి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటది. పిల్లలకు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ యొక్క యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కొంత గమనించుకుని ఒకవేళ వాళ్ళు చెడు రూట్ లో పోతున్నట్టయితే తక్షణం అక్కడి నుంచి మార్చేసి వేరే కాలేజీలోను ఇంకా దీంట్లోనూ చేర్చడం బెటర్. అది కొద్దిగా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిరంజీవులు గారు, మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు. ఇక మనతో మాట్లాడేందుకు ఇదే అంశానికి సంబంధించి రిటైర్డ్ ఎస్ఐ కృష్ణయ్య గారు ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు భాగ్యనగరానికి ఇప్పుడు భాగ్యనగరానికి చాలా తేడా వచ్చింది. వీకెండ్ వచ్చిందంటే చాలు డీజేల హోరుతో హైదరాబాద్ మారుమోగుతున్న పరిస్థితి. పబ్బులు యువతను గబ్బు పట్టిస్తున్నాయి. మీడియా పోలీసులు ఎంత చెప్తున్నా కానీ చాలా మందిలో మార్పు రావట్లేదు. సో ఏంటి అసలు ఒక్కసారిగా ఈ విపరీత ధోరణి పెరగడానికి కారణం ఏమంటారు? ఏ విధంగా కంట్రోల్ చేసేలా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఒరిజినల్ గా అయితే హైదరాబాద్ సిటీ చాలా వ్యాస్ట్ సిటీ. అంటే జనసంఖ్య రోజు రోజుకి లక్షల్లో పెరిగిపోతా ఉంది. దానికి తోడు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ
మనకు విపరీతంగా అక్కడ పెట్టడం జరుగుతా ఉంది. ఉమ్, ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే మేము పై చదువులకు హైదరాబాద్ వెళ్తున్నామని వెళ్ళి ఉమ్, ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఆ ఇన్స్టిట్యూట్ కంట్రోల్ తప్పుతూ అట్లే తల్లిదండ్రులు కూడా ఇన్స్టిట్యూట్ లో ఈ డ్రగ్స్ కు ఈ విద్యార్థులు ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఉమ్. తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా అంత బాధ్యత ఉంది. Yeah, right. ఎందుకంటే కృష్ణ గారు. తల్లిదండ్రులు Yeah. మా పిల్లకాయ ఆ ఇన్స్టిట్యూట్ లో బాగా చదువుతున్నాడని వీళ్ళు విపరీతమైన డబ్బులు పంపుతూ Yeah, కృష్ణ గారు. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ముద్దుగా పెంచి పిల్లకాయలను ఇన్స్టిట్యూట్ కి పంపించి చదువుకోమని చెప్తే అక్కడ ఇన్స్టిట్యూట్ లో సరైన కేర్ తీసుకోకుండా వాళ్ళు విచ్చలవిడిగా వదిలేసి సాయంకాలం అయితేనే వాళ్ళు ఈ ఈ ఈ డ్రగ్స్ కు అలవాటు పడి చాలా చెడిపోతున్నారండి హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఈ పబ్స్ రకరకాలు, నాట్ ఓన్లీ పబ్స్, కృష్ణయ్య గారు. అక్కడ ఈ ఈ జరగరాని అవాంఛనీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు, మొత్తంగా చూస్తున్నాం ప్రముఖ కాలేజీలో ఒక 1 మంత్ క్రితం జరిగిన ఘటన. ప్రముఖ కాలేజీలో లక్షల ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీలో పిల్లలను జాయిన్ చేసేది విద్యాబుద్ధులు మంచిగా నేర్పుతారు, పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంటారని పిల్లలను ఆ కాలేజీలో జాయిన్ చేస్తే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది విద్యార్థులు డ్రగ్స్తో పట్టుబడిన పరిస్థితి. అంటే కాలేజీల నిఘా ఎంత కొరవడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటున్నాయి, వార్డెన్లను పెడుతూ ఉన్నారు, విద్యార్థులపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్తున్నా కానీ ఒక్కసారిగా 50 మంది విద్యార్థులు, ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీయే షేక్ అవుతున్న పరిస్థితి. కాలేజీలు డ్రగ్స్కి అడ్డాలుగా మారుతున్నాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే విద్యా వ్యవస్థలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, కానీ అక్కడ విద్యార్థులు పెడద పడుతున్నారు అనేది కూడా వినిపిస్తోంది. సో విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలంటారు? కాలేజీ యాజమాన్యాలు ఎటువంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్టుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల. ఎందుకంటే వాళ్ళు మేము విద్య చెప్తున్నాం అనేదే కాదు, విద్యార్థికి డిసిప్లిన్ కూడా ఇలా ఇంపార్టెంట్, విద్యార్థి యొక్క నడవడి కూడా చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయుల దగ్గర ఉపాధ్యాయుడు ఎట్లా మెలుగుతున్నాడు, ఇన్స్టిట్యూట్ లో అతని బిహేవింగ్ ఎట్లుంది, ఇతను చదువుతున్నాడా, చదివితే ఏ విధంగా చదువుతున్నాడు, ఈయన కార్యక్రమాలు ఏంటి, ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఆ కన్సర్న్డ్ అక్కడున్న కరెస్పాండెంట్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కానీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. అది వాళ్ళ డ్యూటీ. ఎందుకంటే లక్షల ఫీజు కడుతున్నారు కదా, ఆ ఫీజులు దేనికి కడుతున్నారు? ఆ విద్యార్థి చదువుకుంటూనే కడుతున్నారు. కానీ చదువుతున్నాడా లేదా, సాయంకాలం అయితే వీడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడా, హాస్టల్ నుంచి బయటకు వెళ్తున్నాడా, లేదు పీజీలో ఉంటున్నారా, పీజీలో ఉంటే ఈయనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన బాధ్యత ఇన్స్టిట్యూట్ పై ఉంది. హైదరాబాద్ లో లీగల్ టీం కూడా పెట్టారు, ఈగల్ టీం. ఆ లీగల్ టీం కూడా చర్చలు చేస్తున్నారు, పోలీసు కూడా చాలా నిఘా పెడుతున్నారు. అయితే కూడా ఈ విద్యార్థిని బయట నుంచే, ఈ మధ్యలో మీరు చూస్తుంటారు హైదరాబాద్ లో 6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ మధ్యలో మీరు చూసింటారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా 7 కోట్ల డ్రగ్స్ ఈ బ్యాంకాక్ నుంచి వస్తున్నట్టు సీజ్ చేశారు. అయితే ఈ బయట నుంచి డ్రగ్స్ విద్యుత్తుగా రావడంలో దాన్ని క్యాచ్ చేసుకుంటే కొంతమంది ఈ పిల్లకాయలు లోపరుచుకొని వాళ్ళ బయట ప్రదేశాలకు తీసుకెళ్లి ఈ డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారండి. డ్రగ్స్ అంటే అది ఆ రోజుతో వెళ్ళిపోదు అనమాట. ఈ రోజు డ్రగ్స్ తాసేవాడు రేపు కంటిన్యూగా వాడి లైఫ్ కే డేంజర్, వాడి ఆరోగ్యానికి డేంజర్, వాడి చదువుకి డేంజర్. ఇవన్నీ ఈ విద్యార్థి తల్లిదండ్రులు, ఆ ఇన్స్టిట్యూట్లు కరెస్పాండెంట్స్ వీళ్ళు గమనించాల్సిన విషయం. ఇది చాలా వరకు కంట్రోల్ చేయాల్సిన విషయం. పోలీసు కూడా నివాగస్తులంగా పెంచి ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ సిటీలో పూర్తిగా, హైదరాబాద్ సిటీలో కాదు ఎక్కడ డ్రగ్స్ ఉంటే అక్కడ చాలా నిఘా వ్యవస్థలు పెంచేదే కాకుండా ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంపార్టెంట్. ఎవరంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకునే ఫీజులకు వాళ్ళ పిల్లకాయను సక్రమైన మార్గంలో, డిసిప్లిన్ మార్గంలో నడిపించే బాధ్యత ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే రైట్ సార్, మొత్తంగా చూస్తున్నాం తాగినోడికి తాగినంత, స్టెప్పులేసినోడికి స్టెప్పులేసినంత అన్న చందంగా వీకెండ్ పార్టీలు అయితే మారిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. మీరు చెప్పినట్టుగా యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, కాలేజీల్లో ఖచ్చితంగా పిల్లలపై నిఘా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మన పోలీస్ వ్యవస్థ
పటిష్టంగా ఉన్నప్పటికీ డ్రగ్స్ని సిటీలోకి రాకుండా ఎంత కట్టడి చేయగలుగుతున్నామో యువతలో కూడా అంటే డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందని మీరు చెప్పిన సూచనలు ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. చర్చలో పాల్గొన్న కృష్ణయ్య గారికి అదేవిధంగా చిరంజీవులు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరమైతే ఉంది, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఖచ్చితంగా ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా బాధ్యత గల పౌరులుగా మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా